హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. వైజాగ్ లో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అదిరిపోయే ట్వీట్ చేశారు. వైజాగ్ లో ఉండే జీ అంటే ఇప్పుడు గూగుల్ అని పేర్కొన్నారు. యంగెస్ట్ స్టేట్, హై ఇన్వెస్ట్మెంట్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. గూగుల్ రాకపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పీఎం నరేంద్ర మోదీ రేపు కర్నూలులో పర్యటించనున్నారు. 13,000 కోట్ల పనులలో కొన్నింటిని పీఎం ప్రారంభిస్తారని, మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు. గత పాలకుల తప్పిదాలతో రాష్ట్రం చాలా నష్టపోయింది. వాటిని సరిదిద్దేందుకే చాలా టైం పట్టింది. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. కూటమితో ఏపీని మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దుదాం. పీఎం సభను విజయవంతం చేయాలి అని సిబిఎన్ కోరారు. మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తి చేసి పేద విద్యార్థులకు మేలు చేసేందుకే పీపీపీ విధానాన్ని తెచ్చామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. గతంలో పేద విద్యార్థులకు 42% సీట్లు ఇస్తే పీపీపీ కళాశాలల్లో 50% సీట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పాం. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం లేదు, కేవలం పెట్టుబడిదారులను అభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తున్నాం. ఈ విషయంలో వైసీపీకి క్లారిటీ లేదు. రాష్ట్ర ఆరోగ్యానికి వైసీపీ హానికరమని లోకేష్ పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం తయారీకి ప్రోత్సహించింది రమేష్ అని A1 గా జనార్దన్ రావు చెప్పడంతో ఎక్సైజ్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. మద్యం పట్టుబడిన ఏఎన్ఆర్ గౌడన్ పరిసరాల సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. అయితే జనార్దన్ రావుతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని జోగి రమేష్ స్పష్టం చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మిగతా నిందితులతో సంబంధం లేకుండా ఆయన బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పై తుది నిర్ణయం తీసుకునేంత వరకు ట్రయల్ కోర్టు మిగతా వారి బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దన్న హైకోర్టు తీర్పును చెవిరెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఓ డాక్యుమెంట్ ను రూపొందిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్రాన్ని టాప్ లో నిలబెట్టేలా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. వ్యవసాయం, ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, స్థానిక సంస్థల బలోపేతం సహా పలు అంశాలపై ప్రతి పౌరుడు తప్పనిసరిగా అక్టోబర్ 25లోగా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. వరదల్లో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. పునరుద్ధరణ ప్లాన్ డిజైన్ల కోసం బిడ్ల దాఖలు నేటితో ముగియనుంది. హైదరాబాద్, మద్రాస్, రూర్కీ ఐఐటీలు టెండర్లు దాఖలు చేశాయి. మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా బిడ్లు వేసేందుకు రెడీగా ఉండటంతో గడువు పొడిగించడంపై ఆలోచిస్తుంది ప్రభుత్వం. ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగా ఉన్న బిడ్ ను ఆమోదించి నిర్మాణ పనులకు టెండర్లు పిలవనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఈ మధ్య స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ సర్కార్ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. అసలు ఓటు చోరీతో గెలిచింది బీఆర్ఎస్ పార్టీయేనని కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల చోరీ చేసి గెలిచిందని ఆయన విమర్శించారు. అర్హత లేని విద్యార్థులను ఓటర్లుగా చేర్చారని ఆరోపించారు. మరోవైపు మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సమస్య ఉంటే పరిష్కారం చూపేందుకు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆయన తెలిపారు. ఈ నెల 18న బీసీ సంఘాలు నిర్వహించే రాష్ట్ర బంద్ కు మద్దతు పెరుగుతోంది. ఈ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీజేపీ, బీఆర్ఎస్ వెల్లడించేశాయి. ఇండి, ఎన్డీఏ కూటములు కలిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే చట్టంగా మారుతుందని కేటీఆర్ అన్నారు. అటు పార్టీ కార్యకర్తలు, అనుచరులు బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. కరూర్ సభకు టీవీకే చీఫ్ విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు కారణమని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ ఘటనపై ఇవాళ అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ర్యాలీకి వచ్చిన వారికి టీవీకే పార్టీ ప్రాథమిక సౌకర్యాలు కల్పించలేదని సీఎం ఆరోపించారు. అటు ప్రజలను అదుపు చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని ప్రతిపక్ష నేత పళనిస్వామి విమర్శించారు. 4 దశాబ్దాల పోరాటం తర్వాత మావోయిస్టు ఉద్యమాన్ని వీడిన మల్లోజుల వేణుగోపాల్ అధికారికంగా లొంగిపోయారు. గచ్చిరోలులోని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట ఆయన సహా పలువురు మావోయిస్టులు తుపాకులు అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం భారత రాజ్యాంగ కాపీలు అందించి జనజీవన స్రవంతిలోకి స్వాగతం పలికారు.
అక్కినేని నాగార్జున 100వ సినిమా పొలిటికల్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం. కింగ్ ద్విపాత్రాభినయం కూడా చేయబోతున్నారట. అయితే ఇది పొలిటికల్ డ్రామా కావడంతో ఇందులో ముఖ్యమంత్రి పాత్ర కోసం ఒక స్టార్ హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు కూడా సమాచారం. అయితే ఈ అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి. కొచ్చిలోని ఆయుర్వేద కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెన్యా మాజీ పీఎం రేలా ఒడింగా గుండెపోటుతో మరణించారు. ఉదయం ఆసుపత్రి ఆవరణలో వాకింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. సమీపంలోని హాస్పిటల్ కు తరలించగా ఉదయం 10 గంటలకే మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఒడింగా మృతిపై ఎఫ్ఆర్ఆర్ఓకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. 2008-13 కాలంలో ఆయన కెన్యా పీఎంగా వ్యవహరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ విలువ వరుసగా రెండో ఏడాది కూడా పడిపోయింది. 2023లో 93,500 కోట్లున్న వాల్యూ 2024 సీజన్ నాటికి 82,700కు తగ్గింది. 2025లో మరో 6,600 కోట్లు తగ్గి 76,100 కోట్లకు పడిపోయింది. గతేడాదితో పోలిస్తే 8% డ్రాప్ నమోదైంది. స్పాన్సర్ గా ఉన్న బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవ్వడం, టీవీని డిజిటల్ మీడియా ఓవర్టేక్ చేయడం ఇలాంటి అంశాలన్నీ ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి.